ఎవరు అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? తలకే ఉందా నీకు అసలు? పైన 10 ఉంటే తలకే ఉందని అడుగుతారండి క్రేజీ ఫెలో. సంబంధం రావే పారిపోదాము. ఇప్పుడు నేను దుర్యోధనుడిని, నువ్వు దుశ్శాసనుడివి. నువ్వు చీరలు లాక్కంటుంటావు, నేను చూస్తున్నావు. ఎలా సోదరా దుశ్శాసన, వెళ్ళి ద్రౌపదికి వస్త్రాభరణము చెయ్యము. లాగాలి. అమ్మ చూసిన చాలు కాలే ముందు. సార్ తోచిదే, దుశ్శాసనుడు షేర్ లాగితేమో తంతండో, ఈయన షేర్ లాగబెత్తేమో కప్పుతండో. అసలు భారతంలో ఇలా ఉందాట. ఇలాగే ఉండాలి. ఆ రోజు చీర లాగిన ఎవడైనా కొట్టినా చుట్టూ ఉన్న చీర కప్పినా కురుక్షేత్రం జరిగేది కాదు, అని లక్షల మంది చచ్చేవారు కాదు. అందుకే చివరిలో శ్రీకృష్ణుడు వచ్చి దేవుళ్ళ కాపాడాడు. దేవుళ్లా కాపాడలేదు, కాపాడిన వాడే దేవుడు. Very well done. Wow, wow. What a beautiful message. Hearty congratulations. Thank you, sir. I want to see your father in my office. నీకు విషయం చెప్పాలి. చెప్పండి సార్. వినిపిస్తుందా? బ్రహ్మాండంగా వినిపిస్తుంది, చెప్పండి సార్. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. బుక్ మీద మర్చేంటి? మైక్ పనిచేస్తుంది అనమాట. అన్ని చెకింగ్లే. నీకు ఇష్టం లేకపోయినా నా కోసం స్కిట్ లో చేసినందుకు నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. కానీ నీకు థ్యాంక్స్ చెప్తే నువ్వు హ్యాపీగా ఉండవు కదా. నేను హ్యాపీగా ఉంచితేనే నీకు థ్యాంక్స్ చెప్పినట్టు. ఇప్పుడు చెప్పు, థ్యాంక్స్ అనే మాట చెప్పనా, నేను హ్యాపీగా ఉంచనా? ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? దేవుడు నాకు ఇంకో లైఫ్ అంటూ ఇస్తే నేను కలవడానికి ఇలా 18 ఏళ్ళు వేస్ట్ చేయను, 8 ఏళ్ళకో కలిసేస్తా. అప్పుడు మన ఇద్దరం ఎక్కువ రోజులు కలిసి ఉండొచ్చు కదా. బాబు, జీవితం దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. ఈసారి వెళ్తే జీడిపప్పు రాలేదు, కిస్మిస్ రాలేదు, మళ్ళీ వెళ్తే పెడతారు అనకుండా దొరికిందంతో సంతోషపడాలి. అయ్యుండదు అని ఎవడన్నాడు? చంపేయాలండి. ఏ ప్యాకెట్ లో ఒక లైఫ్ పోతే ఇంకో లైఫ్ రారా? ఇది కూడా అంతే. ఈసారి వెళ్తే జీడిపప్పు పెడతారు. ఒరే కండక్టర్, వీళ్ళు స్టాప్ వచ్చేస్తుంది, హోల్డ్ అని చెప్పు. హోల్డ్ ఆన్. దిగండి అమ్మా. సార్, ఆల్ ది బెస్ట్ సార్. బట్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? జాగ్రత్త. బాయ్. నేను ఒకరిని చూపిస్తాను, కొడతావా? ఏం మాట్లాడతావు ఇన్ని రోజులు జనకాలు తిరుగుతుంటే ఆడినే వండ కొట్టమంటావంటే నువ్వు ఆడదానివా రౌడీ చెడరా? వచ్చాడు. ఆడా ప్లీజ్ కొట్టు కొట్టు. మేషారు. అబ్బా, ఎవరు నువ్వు? చెప్పను. అబ్బా, ఎందుకు కొడతావు? చెప్పను. చెప్పుకోట్టు. ఎవరిని కొడుతున్నావో, ఎందుకు కొడుతున్నావో క్లారిటీ ఉందా? ఉంది. క్లారిటీ ఉంటే సరిపోదు, కొట్టడంలో క్వాలిటీ కావాలి. అవునా? మరి చేతి అయితే తీస్తే నువ్వు మళ్ళీ కొడతావు. తీకపోయినా కొడతా. ఐ వాంట్ క్వాలిటీ. ఏంట్రా క్వాలిటీ నీ అయ్యా? ఏంటిది చేతి నిండా ఈ మట్టి ఏంటి? కడుక్కొచ్చి కొడితే నేను ఏమన్నా వద్దంటానా? చెప్తే వినవే? ఆగు.
నువ్వు కర్రన మార్చు నేను సత్తన మారుతాను. క్వాలిటీ ఇంపార్టెంట్. ఆల్రెడీ కావాలా నీకు? అబ్బా పాప కనెక్ట్ అవుతున్నట్టుంది. కుమ్మెత్తపోలా క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ. వాడికి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట. వాడిని ఇప్పుడు కొట్టాలనుంది. అమ్మ వద్దు, నాన్నకు తెలిసిపోతుంది. తిడతాను వాణ్ణి. బండ సచ్చినాడా, పందికొక్కు. ఏమనుకోకు, బూతులు వచ్చేస్తున్నాయి. నీ అబ్బా, నేను లైఫ్ లో ఇప్పుడు ఇంత అరవలేదు తెలుసా. నువ్వేంటి అలా చూస్తున్నా? నేను కూడా లైఫ్ లో ఎప్పుడు షాక్ అవ్వలేదు తెలుసా. నేను కాబట్టి తను చూసినా బతుకున్నాను, కానీ మా అదవలేదు చచ్చి